గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే సండే వ్లాగ్ ఏంటంటే సండే కూడా ఆఫీస్కి వెళ్తున్నా. నేనే వెళ్తున్నానా అందరూ వెళ్తున్నారా ఒక్కసారి కామెంట్ చేయండి. ఈరోజు నేను సండే ఎలా వెళ్తున్నానో ఆఫీస్కి ఈ వీడియోలో చూపిస్తా. వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. నేనైతే 8:30కి స్టార్ట్ అయినా, ఇవాళ చాలా లేట్ అయిపోయింది. సో మెట్రోకి అయితే వెళ్ళాలి. కొంచెం డిస్టెన్స్ ఉంటుంది మా రూమ్ నుండి మెట్రో దగ్గరికి అయితే ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. ఇటు బస్సెస్ కూడా లేవు, రోడ్డు కన్స్ట్రక్షన్ అవుతుంది. సో నడుచుకుంటూనే వెళ్ళాలి. అంటే అయితే ఇలా ఉందబ్బా రోడ్ అయితే. ఈ రోడ్ ఎప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుందో, ఎప్పుడు బస్ వస్తుందో తెలీదు. ఈ కన్స్ట్రక్షన్ వల్ల అయితే ఈ రూట్కి అయితే బస్సెస్ లేవు. సో డైలీ నడుచుకుంటూనే వెళ్తున్నా. సండే రోజు అయితే ఆఫీస్లో అంత వర్క్ ఏమి ఉండదు, మంచిగా ఫ్రీగా టైం పాస్ చేయొచ్చు. అంటే ఎవ్రీ సండే ఏంటంటే ఆఫీస్కి పక్క వెళ్తా, ఎందుకంటే ఆఫీస్లో ఏం స్ట్రెస్ ఉండదు, ఏం టెన్షన్ ఉండదు. సో సండే వెళ్ళి నీట్గా ఎంజాయ్ చేసి అలా అలా టైం పాస్ చేసి చిన్నగా వచ్చేస్తారు రూమ్కి. సండే రోజు కూడా ఫాస్ట్గానే లాగొట్టేస్తారు ఎలాగో. సో టెన్షన్ ఉండదు అన్నమాట. సో నేను ఎందుకే ఎప్పుడైనా కూడా సండే రోజు పక్క ఆఫీస్కి వెళ్తా, ఫ్రీగా ఉండొచ్చు, ఫాస్ట్గా రావచ్చు. కొంచెం లేట్గానే వెళ్తున్నా, మా సార్ ఏమంటాడో తెలియదు. నేనైతే ఇంకా పర్మిషన్ అడగలేదు మా సార్ని లేట్ వస్తా అని. సో నేను మెట్రోకే వెళ్తా కాబట్టి ఫాస్ట్గానే వెళ్తా అనుకొని పర్మిషన్ అయితే అడగలేదు. సో మ్యాక్స్ ఒక 5 minutes లేట్ అవుతుంది కావచ్చు, అంతకంటే లేట్ అయితే అవ్వదు. సో అందుకే పర్మిషన్ అయితే అడగలేదు. నేను డైలీ చూసే టెంపుల్ ఇది, చాలా బాగుంటుంది లోపల. అయితే ఉప్పల్ ఎక్స్ రోడ్కి అయితే వచ్చిన. ఇక్కడైతే స్కై వాక్ ఎక్కి పైకి వెళ్ళాలి, పైనుండి మెట్రో దగ్గరికి అయితే వెళ్ళాలి. సో ఫాస్ట్గానే వస్తున్నా, కానీ టైం మాత్రం చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఎందుకో అర్థం కావట్లే, కానీ మనకు టైం స్లోగా వెళ్ళాలన్నప్పుడు ఏమో స్పీడ్గా వెళ్తుంది. అదే మనం టైం స్పీడ్గా వెళ్ళాలనుకో టైం స్లో వెళ్తుంది. ఆఫీస్లో అయితే టైం అస్సలు అయిపోదబ్బా, చాలా అంటే చాలా చిరాకు వస్తుంది. అయితే స్కై వాక్ పైకి వచ్చిన, పైనుంచి అయితే వ్యూ ఇలా ఉంటుంది. ఒక్కసారి చూడండి ఎలా ఉందో వ్యూ అయితే. ఇక్కడ నుంచి కొంచెం దూరం నడిస్తే ఉప్పల్ మెట్రోతో వస్తుంది. నేను అక్కడికి వెళ్ళాలి. ప్రజెంట్ ఇక్కడ ఉన్నా, చాలా లేట్ అవుతుంది. ఎంత స్పీడ్గా నడిచినా కూడా దగ్గర రావట్లేదు మెట్రో అయితే. వామ్మో, ఘోరం అంటే ఘోరం దూరం ఉంది ఇది. రోజు నడుస్తుంటే ఏర్పడతలే, కానీ మనకు లేట్ అయిన రోజు నడుస్తే మాత్రం చాలా లాంగ్ అనిపిస్తుంది. ఏందో ఏమో. ఉప్పల్లో బాగా నచ్చేది అంటే ఈ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. అసలు దాన్ని అంటే ఇలా కన్స్ట్రక్షన్ చేయాలని ఐడియా వచ్చింది చూడు, అది నిజంగా గ్రేట్. అసలు చాలా అంటే చాలా బాగుంది అసలు ఇక్కడ నుంచి వ్యూ అయితే. నాకైతే చాలా నచ్చింది. నైట్ టైంలో అయితే ఇక్కడ చాలా మంది వస్తారు ఇక్కడ కూర్చోడానికి స్కై వాక్ పైకి అయితే. ఫైనల్గా అయితే మెట్రో దగ్గరికి వచ్చేసా, పైకి అయితే వెళ్తున్నా. ఇంకా ఇంకా 10 minutes మాత్రమే ఉంది. 10 minutesలో నేను వెళ్ళలేను, పక్కా లేట్ అవుతుంది. మా సార్కి మెసేజ్ చేయాలంటే కొంచెం లైట్గా భయం అవుతుంది. సో మెసేజ్ అయితే చెయ్యట్లే, చూద్దాం మా సార్ రియాక్షన్ ఎలా ఉంటుందో. నా దరిద్రం ఏంటంటే ఇంకా మెట్రో కూడా రావట్లే. నా లేట్ అవ్వడానికి మళ్ళీ మెట్రో రావడానికి కరెక్ట్గా సరిపోయింది కదా. ఇంకెంత టైం పడుతుందో ఏమో. నేను మ్యాక్స్ 10 minutes లేట్ అవుతుంది అనుకుంటున్నా. బట్ నేను ఆఫీస్ వెళ్ళే వరకు ఎంత టైం అవుతుందో మీకు మొత్తం చూపిస్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియో కొంచెం ఏమైనా బోర్ కొడితే మాత్రం ఏమనుకోకండి. అంటే నేను కొత్తగా ట్రై చేస్తున్నా, అంటే ఎప్పుడు షార్ట్ వీడియోస్ చేసేవాడిని, ఫర్ ద ఫస్ట్ టైం లాంగ్ వీడియోస్ అయితే చేస్తున్నా. సో నాకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకసారి చూడండి లాస్ట్ వరకు అయితే.